నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుండి నరసరావుపేట లోక్సభ స్థానానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళారు? నెల్లూరు సిటీ నుంచి సీఎం గారు పిలిచి నరసరావుపేట పార్లమెంట్ బీసీకి అనుకుంటున్నాము, నరసరావుపేటకి నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే నెల్లూరు నగరాన్ని నుంచి నరసరావుపేట పార్లమెంట్కి రావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అనిల్ మీరు నరసరావుపేట ఎంపీకి వెళ్ళాలన్నప్పుడు మీ మనసులో ఉన్న పరిస్థితులు ఏంటి? ఒక 5-10 నిమిషాలు రిక్వెస్ట్ చేశాను అన్నని. లేదు నేను ఉంటాను, ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను నీతో పాటు అసెంబ్లీలో ఉంటే కిక్కి వేరు నాకు పార్లమెంట్కి వెళ్ళేదానికన్నా కూడా, సో నేను నీతో ఉంటానని అడిగాను. ఒక 5-10 నిమిషాలు. లేదు నువ్వు నా పార్లమెంట్కి వెళ్ళు, బాగుంటుంది, నువ్వు పార్లమెంట్కి వెళ్ళు అని ఆయన చెప్పారు. ఆయన ఇంకా సరే ఆయన చెప్పిన తర్వాత ఇంకా కాదనేది ఏం లేదు, సో రైట్ అని చెప్పి రావడం జరిగింది. నరసరావుపేట ఇప్పటి వరకు బీసీలు ఎవరు పోటీ చేయలేదు, బీసీ లోక్సభ సభ్యుడు రాలేదు. సో మొదటిసారి అవకాశం వచ్చింది, ఆ బీసీ మీరే అయ్యారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక రకమైన సంతోషం అయితే ఉంది. అంటే నేను నెల్లూరులో కూడా ఫస్ట్ టైం మంత్రిని ఒక బీసీగా నేనే అయ్యాను, 2 సార్లు ఎమ్మెల్యే నేనే అయ్యాను బీసీ. సో అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా నాకు ఒక పేజ్ ఇచ్చాడు నెల్లూరు జిల్లాలో. అలాగే నరసరావుపేట పార్లమెంట్లో ఫస్ట్ టైం ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ప్రధాన పార్టీలో నుంచి బీసీ నుంచి పోటీ చేయటం అనేది, అది కూడా నాకే రావటం భగవంతుడి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, పల్నాడు ప్రజల వల్ల ఖచ్చితంగా గెలిచి అది కూడా ఒక హిస్టరీ లాగా రాసే అవకాశం నాకే వస్తుంది అని అనుకుంటున్నాను. సార్, నరసరావుపేటలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక బలమైన సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ప్లేస్, ఓ బలహీన వర్గాల నాయకుడు మీరు తట్టుకోగలరా? అవకాశం అనేది ఇచ్చిన ఎవరైనా వర్త్ కానీ ఎవరైనా ఇది ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ అవకాశాలు ఇవ్వాలి. సార్, అవకాశాలు ఇచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు తీస్తే 19లో కానీ ఇప్పుడు కానీ ఎన్నో బీసీ వర్గాలకి ప్రాతినిధ్యం వహించలేని కొన్ని బీసీ వర్గాలకి శాసనమండలి కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఎవరికైనా ఒక అవకాశం కల్పిస్తే దాన్ని ప్రూవ్ చేసుకునేదానికి కావచ్చు, లేకపోతే దాన్ని ఇచ్చేసుకునే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ప్లస్ నాకేమీ రాజకీయ ఒత్తిళ్ళు కానీ రాజకీయ తట్టుకోవటాలు కానీ కొత్త ఏం కాదు. నెల్లూరులో నేను అదే విధంగా ఫేస్ చేసి ఆయన ఆశీస్సులతో బయటపడినోడిని కాబట్టి ఇక్కడ కూడా నాకేమీ ఆ ఒత్తిడి ఏం లేదు, ఇది లేదు. ఇంకా చెప్పాలి అంటే అన్ని వర్గాల దగ్గర నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ ఉంది. ఒక చక్కటి శాసనసభ్యులు ఉన్నారు, మంచి శాసనసభ్యులు ఉన్నారు. సో అందరితో నాకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది. ఏ ప్రాంతానికి పోయినా కూడా 10 మంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో నాకు కొంచెం ప్రెషర్ తగ్గింది అనే భావిస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, అడిగారు, అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు ఒప్పుకున్నారు? ఏంటంటే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, వితౌట్ లీడర్ వీఆర్ నథింగ్. ఒకరి గురించి నాకు అనవసరం, నా వరకు నేను అలాగే ఫీల్ అవుతాను. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. ఈరోజు రాష్ట్రంలో నేను ఎక్కడికి వెళ్ళినా పలానా అనిల్ కుమార్ యాదవ్ ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. నాలాగా చాలామంది ఉండొచ్చు, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా గొప్ప నాయకులు అవుతారు, మంచి లీడర్స్ అవుతారు. బట్ నాకు అవకాశాలు ఇచ్చి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయన నన్ను అక్కడికి పొమ్మంటున్నాడు అంటే రైట్, పోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, ఆయనకి ఆ గౌరవం ఇవ్వాల్సిన ఇది నా మీద ఉంటుంది. సో తప్పకుండా ఆయన చెప్పిన తర్వాత ఇది కాదనేది లేదు. ఆయన తప్పకుండా ఏం చెప్పినా కూడా దానికి పాటించేవాడు అనిల్ కుమార్ యాదవ్. అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లు లేవంటే పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు కదా. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నరసరావుపేట వెళ్ళమనగానే ఎందుకు వెళ్ళారు? చెప్పాను కదా, నాకు ఐఎమ్ నథింగ్. ఎవరైనా కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు కాకపోతే ఇంకో పార్టీ కనిపిస్తుందేమో, నాకు అది కనిపించదు. నేను ఆయనతో తప్ప ఇంకెవరితో ఎమడలేను, నాకు సెట్టు కాదు. నా మెంటాలిటీకి, నా ఒక క్యారెక్టర్కి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నెల్లూరు జిల్లాలో ఎంతమంది నన్ను చెప్పినా నన్ను పట్టుకొచ్చి నన్ను భరిస్తాడు. ఆయన భరించాడు, నన్ను కాపాడాడు, నన్ను ఎప్పుడు సొంతం ఇలాగే చూసుకున్నాడు. ఇది నాకు ఎక్కడ రాదు. నన్ను ఎవరు కూడా ఆ సింక్ ఇంకే లీడర్తో రాదు నాకు జీవితాంతం కూడా. నాకు ఇంకో గుమ్మో తెలియదు.
మంచైనా చెడైనా ఆయన జగన్మోహన్ రెడ్డి పిలిచిన ఆగిపో పోటీ చేయొద్దు ఆగుతా, రాజకీయాల నుంచి వెళ్ళిపోమన్నా వెళ్తా, నాకు ఆయనతో తప్ప నా లైఫ్లో ఇంకా పొలిటికల్ లీడర్తో నాకు సింక్ కాదు, నేను సెయిల్ అవ్వలేను, ఇంకోటి కూడా ఊహించుకోలేను. చాలామంది అంటారు రాజకీయాల్లో ఏముంది, చాలామంది చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద బాలేడని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభిప్రాయం లేదని ఆ రోజు వస్తే కూడా నేను రాజకీయాలని తప్పుకుంటానే కానీ వేరే పార్టీ వెళ్ళే ఆలోచన అయితే చేసే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఖచ్చితంగా సార్, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆయన వల్లే. 15 సంవత్సరాలుగా నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నా. ఏ ఒక్కరోజు కూడా ఆయన నన్ను పిలిచి నన్ను తిట్టింది లేదు, ఎవరైనా నా మీద చెప్పినా నా మీద ఇది పడింది లేదు. ఇంతకన్నా ఒక నాయకుడి దగ్గర నుంచి ఒక కార్యకర్తకు కానీ ఒక చిన్న లీడర్ కానీ ఏం కావాలి? సో అట్లాంటిది నాకు ఆయన ఇచ్చి ఈరోజు ఇంత చేసిన వ్యక్తికి అందుకనే ఇంకా మనం ఏముంటాం, మంచైనా చెడైనా ఆయనే కదా మనకి. ఆయన ఇది మంచి అనుకుంటున్నాడు, నీకు ఫాలో ఎందుకు ప్రయోగాలు చేసుకోవాల్సిన అవసరం నాకేం వచ్చింది? ఏదైనా ఆయనే కదా, పార్టీకి లీడరు, అన్నీ ఆయన్ని. మంచైనా చెడైనా ఆయన ఆలోచన చేస్తాడు. ఆయన నమ్ముకొని ముందుకు వెళ్తే అన్నీ మంచి జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నెల్లూరు సిటీలో ఓడిపోతారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ అని 3 జిల్లాలు దాటి పంపేశాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓడిపోయినప్పుడు నిజంగా అనిల్ కుమార్ యాదవ్ కన్నా బలమైన అభ్యర్థినే పెట్టాలి కదా, అవునా కదా? ఖలీలని నాకన్నా వీక్ అని నేను చెప్పను, కానీ నిజం మాట్లాడాలనుకుంటే నాకన్నా పెద్ద బలమైన అభ్యర్థినే తీసుకురావాలి కదా. ఆ పరిస్థితి ఉందంటావా? దట్ డజంట్ మేక్ సెన్స్. నారాయణ పైన పోటీ చేయడానికి భయపడి ప్యాంటు తడిసిపోయి అనిల్ కుమార్ యాదవ్ 3 జిల్లాలు దాటి వెళ్ళి పడ్డాడని చెప్పి మీ టీడీపీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నాతో ఓడిపోయాడా, నా మీద గెలిచాడా? నా ప్యాంటు తడిసేదానికి నా మీద ఓడిపోయిన వ్యక్తి అతను. నా మీద ఓడిపోయిన వ్యక్తిని చూసి నేను ఎందుకు భయపడతా? పార్టీ మారిన వ్యక్తులు, ఇక్కడ ఉంటే టికెట్ వస్తుందో రాదో తెలియని వ్యక్తులు, 2 సార్లు ఎమ్మెల్యేలైన వ్యక్తులు, ఆయన వల్ల అన్ని రకాలుగా లబ్ధి పొంది పారిపోయిన వ్యక్తులు వాళ్ళకి అసలు క్రెడిబిలిటీ ఉందా? వాళ్ళ మాటకి ఒక వాల్యూ ఉందా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పేదాన్ని కూడా గురించి ఆలోచన చేసుకోవాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ సంగతి ఎంత చూస్తాం, రేపు ఎన్నికల తర్వాత ఈ నెల్లూరులో ఎలా ఉంటాడో మేము ఎలా తిరుగుతాడో మేము చూస్తామని చెప్పి మీకు వార్నింగ్ ఇస్తాం. 15 సంవత్సరాలుగా నెల్లూరులోనే ఉన్నా, 15 సంవత్సరాలుగా లోపాయకార ఒప్పందం రాజకీయాలు చేయలే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసు అనిల్ కుమార్ యాదవ్ ఏంటో. నా మీద కేసులు ఉంటే నా ఇంట్లోనే పడుకున్నా, పక్కింట్లో పోయి మంచంకి గోడ మధ్య సందులో పడుకోలే నేను, అర్థమైందా? నా ఇంట్లోనే పడుకున్నా, నా ఇంట్లోనే ఎదుర్కొన్నా, ఏదైనా తాడో పేడో తెలుసుకున్నా, అర్థమైంది? రాత్రిలా లోపాయకార ఫోన్లు మంతనాలు నేను జరపలా, నాకు అది చేత కాదు. అది శ్రీధర్ రెడ్డికి కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి ఒంట్లో ఆ ప్రెస్ మీట్లోనే శ్రీధర్ రెడ్డిలో ఉన్న భయం నేను చూసా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అనేంత స్థాయి అనిల్ కుమార్ యాదవ్కి ఎక్కడ ఉంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శిస్తామని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బాగా సీరియస్ అవుతున్నారు. వేమిరెడ్డి ఏం స్థాయి అని అడుగుతుంది. ఆయన ఏమైనా గెలిచాడు ప్రజల్లో? డబ్బు ఉంటే స్థాయి కాదు కదా, డబ్బు ఉన్నంత మాత్రం డబ్బుకి స్థాయి కొలమానమా? నేను అడుగుతున్నా. కాదే, నేను 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యా, ఆయన ఒకసారి రాజ్యసభ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అయ్యాడు, ఆయన ఏం గెలిచేవాళ్ళ? ఆయనకేం స్థాయి ఉంది? అదే వ్యక్తిని ఒక కళ్యాణ మండపంలో ఆయన సతీమణి ఏ భాష మాట్లాడాడో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఈరోజు ఈయన తిట్టంగానే ఆయన నేను ఉలిక్కిపడి, సరే ఆయన ఏదో ఇస్తాడో మంచో చెడో, సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రయోజనాలు అందరికీ తెలిసిందే కదా. స్థాయి అంటే ఏంటి స్థాయి అంటున్నా నేను. ఏంటి ప్రభాకర్ రెడ్డి గారి స్థాయి? 5,000 కోట్లు ఉంటే స్థాయా? యు మీన్ మనీ డిసైడ్స్ యువర్ స్టేచర్? కాదు కదా. ఇంకేంటైతే సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి కారణం ఏంటి? అనిల్ కుమార్ యాదవే వేమిరెడ్డిని పంపేశారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎట్లా పంపేశాను? ఒక ముస్లింకి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, వెళ్ళిపోయింది అందుకే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. నేను పంపించేసేది ఇంకా. టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లింలకి, ఆయన పార్టీలోంచి వెళ్ళిపోయాడు. ఇంక నేను పంపించేది ఏంటి పార్టీలో నుంచి? ఆయన ముస్లిం అభ్యర్థి ఇచ్చిన తర్వాత తట్టుకోలేక పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. దాన్ని తీసుకొచ్చి నా మీద బురద రాస్తే, సరే నా మీద బురద రాసి బతకదాము, నా మీద బురద రాసి పప్పం గడుపుకున్నాం అంటే గడుపుకోండి, మంచిది, దాని ఏముంది. నా స్థాయి పెద్దదా ఆ స్థాయి పెద్దదా? ఇంకా
ఆనం, మేకపాటి, కోటంరెడ్డి, ఇప్పుడు వేమిరెడ్డి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వల్ల పదవులు వచ్చిన వాళ్ళు. ఎందుకు ఇప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోయారండి? వాళ్ళకు కొన్ని వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. సార్ రామనారాయణ రెడ్డి గారు అంటే 2019లో మా నాయకుడు కానీ సీట్ ఇవ్వకుంటే ఆ రోజే రాజకీయం క్లోజ్. సరే ఆయన సీఎం గారు టికెట్ ఇచ్చారు, గెలిచిన రోజున ఏడిపోయి. సార్ శేఖర్ రెడ్డి గారు వాళ్ళు కొన్ని రీజన్స్, పర్సనల్ రీజన్స్ అవి డిఫరెంట్. ఇంకా మా ఆయన అంటే టికెట్ ఇస్తాడా లీడా, రకరకాలు చేసిన అరాజకాలకి జగన్మోహన్ అయితే ఉంచుతాడా లేదా, బాగా ఆర్థికంగా మనం బాగా లబ్ధి పొందాం. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెల్లూరు నగరంలో ఆయన కట్టిన ఇల్లు అయ్యే తెలుస్తాయి. సరే ఓకే, ఆయన ఇంకా ఆడైతే బాగుంటుంది కదా. అంటే ఇక్కడ ఉన్నప్పుడు తిట్టిన టీడీపీ పార్టీలు అక్కడ చేర్చుకున్న తర్వాత ఆయన సత్యహరిశ్చంద్రుడు చేశారనుకో, చేసుకుని తీసుకున్నారు. సో ఎవరి అవసరాల కోసం ఉంది. ఇంకా వీపీఆర్ అంటావా, ఆయన ఒక ముస్లిం అభ్యర్థిని ఇస్తే తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అది అనిల్ కుమార్ యాదవ్ ఒక దోపిడీదారుడిగా మారాడు నెల్లూరు జిల్లాలో. ఆయన సిలికాన్ దగ్గర నుండి క్వాడ్స్ వరకు మొత్తం ముఖ్యమంత్రి తమ్ముడితో కలిసి దోచేస్తున్నాడని చెప్పి ఆరోపిస్తున్నారు మీ మీద. ఇప్పుడు నెల్లూరు నగరానికి వెళ్దాం. నాకేం ఇసుక లేదు, నాకేం గ్రావెల్ లేదు, నాకున్నదంతా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఇయ్యే. నెల్లూరు నగరంలోకి వెళ్ళి ఏ బిల్డింగ్ నన్ను వెళ్ళి అనిల్ అనేవాడు మీ దగ్గర ఫోన్ చేశాడు, మీరు ₹1,00,000 తీసుకున్నాడు అడగండి. నాకు ఇసుక లేదు, గ్రావెల్ లేదు. అవన్నీ ఉన్నాయి. ఎవరు నెల్లూరులో 3 సంవత్సరాల పాటు అరాచకం చేసింది ఎవరు, ఎవరెవరి దగ్గర ఎట్ట దండేరు, ఎవరెవరి దగ్గర ఎంత కలెక్షన్ చేశారు అన్నది నెల్లూరులో అడిగితే చెప్తావు. అర్థమైందా? ఏదో సాయం చెప్పి నెల్లూరులో దిగి అడిగితే చెప్తారు. పసిపెట్టిన అడిగిన ఆటో వాడి దగ్గర నుంచి పసిపెట్టిన అడిగి చెప్తారు. ఒక్క వ్యాపారస్తుడి దగ్గర కానీ ఎవరి దగ్గర ₹1 అనిల్ కుమార్ యాదవ్ తీసుకుని నెల్లూరులో ఎక్కడికైనా పోండి. నెల్లూరులో 5-6 హాస్పిటల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే వాళ్ళని అడగండి. నాకు ఇసుక లేదు, నాకు గ్రావెల్ లేదు. పక్క నియోజకవర్గంలో పోయి నేను దోపిడీ చేసి ఒప్పుకుంటారా? అవన్నీ చేసిన వాళ్ళు ఎవరు ఏంటి నేను కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు. పాపం తెలుగుదేశం పార్టీ నాయకులే మన చిట్టాన్ని చదివారు. సరే ఈరోజు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సత్యహరిశ్చంద్రుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవచ్చేమో, కానీ నిజాలు ఎక్కడికి పోతాయి? అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక బెట్టింగ్ రాయుడు, అనిల్ కుమార్ యాదవ్ ఒక దోపిడీదారుడు, అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించారని చెప్పి మీ మీద బురద వేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్పాను, మొన్న చెప్పాను, లోకేష్ వచ్చి ప్రమాణాలు చేసినప్పుడు నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పిన ఆస్తులు ఏం చెప్పి మొత్తం చెప్పాను. ఆస్తులు ఏంటంటే ఇక్కడి నుంచి కూడా చెప్తున్నా, నా తండ్రి ఇచ్చిన ఆస్తుల కన్నా ఈరోజు నాకు మీద ఉన్నాను కానీ నా స్నేహితుల మీద కానీ నా బినామీలు కానీ నువ్వు ఏమన్నా చెప్పుకోండి, నా తండ్రి ఇచ్చిన ఆస్తుల కన్నా కూడా ఈరోజు నా ఆస్తి తక్కువే. మీరు చెప్తున్నారు అది వందల దేవుడు ఎరుగు. ఈ రోజుటికి కూడా నా తండ్రి, నా ఫ్రెండ్స్, నా బినామీలు అందరూ కలిపినా కూడా వాళ్ళు చెప్పినట్టు 60 కోట్లు కూడా నా ఆస్తులు లేవు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా నాయన ఇచ్చిన ఆస్తుల కన్నా కూడా ఈ రోజుటికి ₹1 తక్కువే. కాదని వాళ్ళు ప్రమాణం చేయమను. వాళ్ళని చేయమని నేను చేస్తాను కదా. నా పిల్లలతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. వాళ్ళని చేయమని వచ్చి ఎవడైనా వచ్చి చేయమను. నా ఆస్తి 100 కోట్లు దాటిదని ప్రమాణం చేయమను. అంత వేగ్గా చెప్తున్నారు కదా. వాళ్ళ ఆస్తులు ఎందుకు చెప్పమని చెప్పే వాళ్ళ ఆస్తులు వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళ తండ్రులు తాతలు వీళ్ళ సంపాదన ఆస్తులు ముందేంది ఇప్పుడేంది అది ఒకరు వచ్చి ప్రమాణాలు చేయమనండి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చేసేదాన్ని నేను సిద్ధము. వాళ్ళని వచ్చి చేయమనండి. వాళ్ళు ఇంకా మాట్లాడితే అట్ట నేను ఆయన ఎడ్డు పెట్టుకొని క్లియర్ ఇంతకన్నా క్లారిటీగా చెప్పలేరు. నేను క్లారిటీగా చెప్తున్నా. పదంప కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పోదామా, కాణిపాకం పోదామా, నేను సిద్ధం. వాళ్ళు సిద్ధమా? ఎవడైనా లోకేష్ అయినా కానీ శివరెడ్డి కానీ ఎవడైనా సిద్ధమా? రమ్మణ ఫ్యామిలీతో నేను వస్తా. నాకేముంటే నేను చేస్తాను. జగన్మోహన్ అడ్డు పెట్టుకొని అవన్నీ అడ్డు పెట్టుకొని చేసి లబ్ధి పొంది పారిపోయిన వాళ్ళు ఎవరైనా నెల్లూరు నగరాంధ్రలో బెట్టింగ్ అంటావా? బెట్టింగ్ కేసు ఎవరి మీద ఉందండి? 2017లో అనిల్ కుమార్ యాదవ్ మీద బెట్టింగ్ కేసు ఉందా? శ్రీధర్ రెడ్డి మీద బెట్టింగ్ కేసు ఉందా? మా ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు లేదు. అనిల్ కుమార్ యాదవ్ మీద అలిగేషన్ ఏంటంటే 2014లో వీళ్ళు మీకు 5 లక్షలు ఎన్నికల ఫండ్ ఇచ్చారా? ఇదే నా మీద ఉన్న అలిగేషన్. నేను బెట్టింగ్ చేస్తున్నట్టు కాదు, నేను బెట్టింగ్ చేయిస్తున్నట్టు కాదు. నా మీద అలిగేషన్. నాకు ఇవ్వలేదు. వాళ్ళని కావాలంటే పిలిపించండి. కావాలంటే నాకు ఇచ్చినట్టు కూడా కాదు, నాకు పలానా వాళ్ళకి ఇచ్చి నాకు ఇచ్చినట్టు అని చెప్పి కనీసం వాళ్ళు ఏ రోజున ఇప్పుడు నాకు 10 లక్షలు ఇచ్చావు, నాకు కావాలి, లేకపోతే నా ఫ్రెండ్కి ఇచ్చావు, లేకపోతే నా మనిషికి ఇచ్చావు, ఏదన్నా రోజు వచ్చి నాకు చెప్తావు కదా పలానా రోజులు డబ్బులు ఇచ్చారని. అట్టయినా కానీ అతనికి నాకు ఒక ఫోన్ కాల్ ఉన్నా కానీ
ఏమీ లేదు అని చెప్పాము. రెండోసారి నోటీస్ కూడా ఇవ్వలేదు, ఒకేసారి మీరు వెళ్ళిపోండి అని అది అయిపోయింది. కానీ కేసు కట్టింది ఎవరి మీద? ఈరోజు వాళ్ళు చంద్రబాబు చెప్తున్నా నిజాయితీ పరుల మీద. ఆ కేసులో ఉన్నది వాళ్ళ పేరు మీద, నా పేరు మీద కాదు, వాళ్ళ గవర్నమెంట్లో, తెలుగుదేశం పార్టీ అలిగేషన్లో గవర్నమెంట్లోనే నా మీద కేసు కూడా ఫైల్ చేయలేకపోయారు. నా మీద అలిగేషన్ నాకు ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు, అది కూడా ప్రూవ్ చేయలేకపోయారు, లేదు కూడా. కానీ కేసు ఎవరి మీద కట్టారు? ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఆయన పేరు మీద కేసు ఉంది, ఇంకొక ఆయన మీద కేసు ఉంది. ఆయన నిజాయితీ పరుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడు, నిజాయితీ కోసం కొట్లాడే వ్యక్తి అని చెప్పిన ఆయన మీద కేసు ఉంది, నా మీద. కానీ సరే, ఇంకో బురదేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి నేను వాంటెడ్ కాబట్టి వేస్తూ ఉన్నారు. సరే ఏం చేస్తాం, కడుక్కోవాలన్న పరిస్థితి గమ్ముకున్నాను. పైసారి మార్చా, ఒక రైట్. తెలుగుదేశం వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఈ జిల్లాలో పార్టీని నాశనం చేశారు, అనిల్ కుమార్ యాదవ్ ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీశారు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని ఒక ఇంప్రెషన్ బయట ఎవరు చేశారు? నేనేం చేశాను? ఈ పార్టీ వదిలి వెళ్ళిపోయిన నేనేం చేశాను వాళ్ళకి చెప్పమనంటే, శ్రీధర్ రెడ్డికి ఏం చేశాను నేను, రామనారాయణ రెడ్డికి నేనేం చేశాను, శేఖర్ రెడ్డికి నేనేం చేశాను, విపిఆర్కి నేనేం చేశాను. నా నియోజకవర్గంలో వీళ్ళందరూ ఇంక ఇబ్బంది పెట్టారు నన్ను, నాకు తెలియకుండా పోస్టింగ్లు వేయించారు. నా నియోజకవర్గంలో పక్కన వేరే వాళ్ళ నియోజకవర్గం వేలు పెట్టలేదు విపిఆర్ గారు. నా కాన్స్టిట్యున్సీలో జిల్లా అధ్యక్షుడిగా 3 నియోజకవర్గాలు నాకు సంబంధం లేకుండా పోస్టులు వేసారు. కామ్గానే ఉన్నా. నాకు 1000 మంది ముందు క్షమాపణ చెప్పాను విపిఆర్ గారు, నా కార్యకర్తల ముందు. నాకు సంబంధం లేని తప్పైనా నిజంగా మీకు మనసుకు నొచ్చుకొని ఉంటే నేను నా క్షమాపణ చెప్తున్నాను. నా కార్యకర్తలకు సాక్షిగా 1000 మంది ముందు క్షమాపణ చెప్పాను. ఏ రాజకీయ నాయకుడు చెప్తాడా? చెప్పాను. అయినా నన్ను వెంటాడారు, గమ్ముకున్నాను. మీరు మీ స్వప్రయోజనాల కోసం మీరు పార్టీ వదిలేరు. నేను ఏ నియోజకవర్గం నిలబెట్టినట్టు కానీ నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. నా మనుషులు వేరే నియోజకవర్గంలో లేవట్లేస్తే అవి నాయని చెప్పారు. నాకున్న కార్పొరేటర్లు వ్యాపారాలు చేసుకోకూడదా? నా కార్పొరేటర్ ఒక వ్యాపారం చేసుకుంటే నానా రకాల హింస ఇచ్చారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, తీసుకోలేదని చెప్పమని మళ్ళీ ఏమని చెప్పారు, దాంట్లో 50% అనిల్ అన్నారు. నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తాను, ₹1 కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి ఆ లేఅవుట్లో కానీ నాకు సంబంధం లేదు. నా కార్పొరేటర్లు వ్యాపారం చేసుకుంటున్నారు, నా కార్పొరేట్ వ్యాపారం చేయకూడదా? నాకున్న నాయకులు వ్యాపారం చేయలేరు, రాజకీయ నాయకులు. అది ఏదంటే అనిల్ అంటారు. ₹1 నేను తీసుకోలేదు స్వామి, నాకు సంబంధం లేదని చెప్పిన వాళ్ళకి తెలుసు. కానీ నింద. వాళ్ళ దగ్గర డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఎవరెవరు డబ్బులు అంటే నాకు చెప్పాలా? వీళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు నా కార్పొరేటర్లను ఇబ్బంది పెట్టారు వ్యాపారాలు చేసుకుంటే. ఎందుకంటే నా టౌన్లో ఏమి లేవు, పక్క నియోజకవర్గంలో లేఅవుట్లు వేసుకుంటే ఇబ్బంది పెట్టారు, ఎన్నో చేశారు. లేచి నేనేంది పొమ్మంటారు, నేను చెప్తే పోతారా? ఏమి ఇబ్బంది పెడితే వాళ్ళు ఆస్తులు దోచుకున్నానా, వాళ్ళు ఈ చేశానా నేను, లేకపోతే వాళ్ళ క్యాడర్ని ఇబ్బంది పెట్టానా, లేకపోతే వాళ్ళ నాయకులు కాన్స్టిట్యున్సీలో దూరి నేను ఏమైనా దందాలు చేశానా? నా నియోజకవర్గంలో చేశారు. ఇంకా నా నియోజకవర్గంలో నాకు సంబంధం లేకుండా పోస్టులు వేశారు. ఈ రోజు కూడా నా గ్రామాలు రూరల్ నియోజకవర్గం అంటే ఉన్న రోజులు హింసించారు వాళ్ళని. ఇంకేంటి, వాళ్ళ అవసరాల కోసం పోయారు, పుష్కలంగా హ్యాపీగా తిన్నారు, పోయారు, అంతే. సో 3 జిల్లాలు దాటినటువంటి బుల్లెట్, మాటిమాటికి నేను బుల్లెట్ని అని చెప్పేటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలో బుల్లెట్ దించుతా, ఓడించి తీరుతా అని చంద్రబాబు అన్నాడు మొన్న నెల్లూరులో. సంతోషంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలని జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ని టార్గెట్ చేస్తున్నట్టు, ఒక బీసీ అభ్యర్థిని టార్గెట్ చేస్తుంటే ఎదిగినట్టే కదా నేను కూడా. నేను ఎదిగానంటే కదా నా ఫీలింగు. సో దించితే చూద్దాం, వస్తుంది కదా 40 రోజులు ఎన్నికల్లో. భగవంతుడు ఉన్నాడు కదా, ఎట్ట నిర్ణయం రాస్తాడు అనేది చూద్దాం. తప్పే ఉంది, ఎవరికి దించుతారా ఏందనేది ఖచ్చితంగా చూస్తాం. చంద్రబాబు, లోకేష్ అందరూ టార్గెట్ ఖచ్చితంగా నర్సరావుపేటలో ఎంపీగా మిమ్మల్ని ఓడిస్తామని. సరేనబ్బా, నిజంగా సంతోషమే కదా. ఎందుకంటే ఆ మాత్రం వాళ్ళు నా మీద, ఒక బీసీ అభ్యర్థి మీద వాళ్ళ సర్వశక్తులు ఒడ్డుతున్నారు అంటే, ఒక బీసీ అభ్యర్థి ఎదగటం అనేది వాళ్ళకి ఆ వెన్నులో భయం ఉంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా వస్తే ప్రతి సభలో నన్నే టార్గెట్ చేశాడు లోకేష్. చంద్రబాబు నాయుడు అడుగు పెడితే అనిల్నే మాట్లాడతాడు, ఇంకెవరిని మాట్లాడు. ఆఖరికి పల్నాడు వచ్చినా నన్నేం మాట్లాడాడు. అంటే నేను ఎంత ఇబ్బంది పెట్టుంటాను వాళ్ళని. నన్ను చూసి వాళ్ళు ఎక్కడో దగ్గర వాళ్ళు అది తీసుకున్నారు అంటే నేను భగవంతుడి దయ వల్ల, జగనన్న ఆశీస్సుల వల్ల ఎదిగానని అనుకుంటాను. లోకేష్ రెడ్ బుక్లో మీ పేరే రాశాడంటే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. పేరు, నాన్న పేరు, ఇంకేదో చెప్పినట్టు రోజమ్మ పేరు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, మా 5 మందినే. సరే రాసి నేను చాలాసార్లు చెప్పాను, మడిచి ఎక్కడో పెట్టుకోరు అబ్బాయి నా బుక్ అని చెప్పాను కదా. మళ్ళీ అదే
మిమ్మల్ని పిల్ల బచ్చా అంటున్నాడు కదా లోకేష్. సరే అదే కాబట్టి నేను పిల్ల బచ్చానే నేను కాదనట్లా. మీరు పెద్ద బచ్చాలు కదా, నీ అబ్బకు పెద్ద బచ్చా, నువ్వు బాతు బచ్చా కదా. మీ ఇద్దరు బచ్చాలు ఎందుకు స్వామి? ఈ పిల్ల బచ్చా కోసం అవసరంగా నెల్లూరు జిల్లాలోకి వెళ్తే నామస్మరణ చేస్తున్నారు. పల్నాడుకు వచ్చినా నా పేరు ఎత్తుకుంది. రేపు 17 వస్తాడు, మళ్ళీ ఏడు కూడా నా పేరు ఎత్తే మాట్లాడతారు. నా పేరుని ఉచ్చరించకుండా మీరు జిల్లా దాటని అంటున్నారే. ఈ పిల్ల బచ్చాను చూసి ఎందుకు మీరు అంత తౌడుకుంటున్నారు? పిల్ల బచ్చాను చూసి ఎందుకు తౌడుకుంటున్నారు అంటే ఎక్కడో ఈ పిల్ల బచ్చా విషయం ఉన్నాడనే కదా. ఇంకేంటి అంటే మీ బ్యాచ్ ఉంటారు కదా సార్, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, రోజా, పేరు నాని, మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తాను. మీకు ఎవరికి భయం అనిపించట్లేదు? భయం అనేది ఎందుకుంటుంది? మాకు కొండ అనుకుంటే మా కొండ జగన్మోహన్ రెడ్డి, మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి, మా బాసు. ఆయనంత ఇది ఉన్నప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతెంతమంది ఎదుర్కొంటున్నారు ఇప్పుడు? ఎంతెంతమంది, ఎంత పెద్ద గుండె. ఆయన్ని అభిమానించి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. మాది కూడా ఎంతో కొంత, అంత మా ఎవరికి రాదనుకోండి, బట్ ఎంతో కొంత మాది గట్టిగుండే కదా. ఎందుకు భయపడతాం? అంత పిరుకోలం అయితే వాళ్ళలాగా తాటిసి పెట్టుకుపోయాం కాదులే. మేము ఎప్పుడో సర్దుకునే వాళ్ళం. ఎదురొడ్డి వస్తున్నామంటే ఖచ్చితంగా మేము దేనికైనా సిద్ధపడేవాళ్ళమే. దాంట్లో ఎక్కడికైనా వేసేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలు కేవలం పల్లకీలు మోసే వాళ్ళ కిందే చూస్తూ ఉన్నారు. ఆయన హయాంలో బీసీలకి అసలు ప్రాధాన్యతే లేదు అని చెప్పేసి బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు ప్రకటన. మీరే అన్నారు నెల్లూరు జిల్లాలో బీసీ అనిల్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు అని. ఇదే బీసీయే కదా. జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత గౌరవం, నాకు విలువ, ప్రాధాన్యం బట్టే కదా నేను అక్కడ నిలబడున్నా. నిజంగా లేకపోతే నేను నిలబడినా కదా. ఎవరో ఎందుకు, నేనే కదా ఉదాహరణ. ఈరోజు 25 ఎంపీలు 5 ఎంపీలు ఎస్సీ ఎస్టీస్కి తీసేస్తే, రిజర్వేషన్ తీసేస్తే 20 ఎంపీస్లో 11 ఎంపీస్ బీసీలు ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీ? మీరు ఎంతమంది ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి అవకాశాలు ఇస్తూ వాళ్ళని పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తుంటే మీరు కనీసం ఎన్ని ఎంపీలు ఇచ్చారో? 5, 4 నాకు తెలిసి. మీకు డబుల్ ఇచ్చాడు ఎంపీలు, 11 ఎంపీలు ఇచ్చాడు. ఈరోజు ఇంతమంది ఎంపీలు ఇచ్చి ముందుకు వెళ్తుంటే నేను అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? ఇక నేను చెప్తున్నా, గుంటూరు నుంచి తీసుకుంటే మీకు చిత్తూరు దాకా మీరు హార్డ్లీ 4 ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చాడు. దాదాపు జగన్మోహన్ గారు 9 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇంకా మీకు అసలు రైట్ ఎక్కడుంది అని అంటారు. మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? మీకు అసలు హక్కు లేదు. బీసీల గురించి మాట్లాడే హక్కు, ఓట్లు అడిగే హక్కు, బీసీలను గుండెల్లో పెట్టుకుని ఎవరైనా చూస్తున్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారే. బీసీలకి ఇప్పుడు డిక్లరేషన్ ప్రకటించి 1,50,000 కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తాం, బీసీలకి చట్టం తెస్తాం, బీసీలకి ప్రాధాన్యత ఇస్తాం అని చెప్తున్నాం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసావు? ఎన్నికలు వస్తున్నాయి, మోసం చేసేదానికి మరోసారి సిద్ధమయ్యావు. పోయినసారి రైతులను మోసం చేసావు. ఇప్పుడు మళ్ళీ బీసీలు పేరు ఎత్తుకొని, ఎందుకంటే బీసీలందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు మొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, రాజ్యాధికారం కానీ, పదవులు కానీ ఈరోజు దీన్ని చూసుకొని అరే బీసీలందరూ తరలిపోతున్నారు, బీసీలందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు అని చెప్పి నీకు నోటికి వచ్చినట్టు ఇంకా బీసీలకు హామీలు ఇచ్చేస్తే ఏదో మేము మా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, బీసీలందరూ వెళ్ళిపోతారు, ఓట్లు వేస్తారని ఎన్నికలకు స్టంట్ పడుతున్నారు. ప్రజలంతా నమ్మకలేం కాదు. బీసీలందరూ కూడా ఇప్పుడు బాగా ఇదయ్యారు, తప్పకుండా ఎన్లైటైన్ అయ్యారు, తప్పకుండా చూపించాల్సిన టైంలో చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బీసీ మంత్రులు అందరూ కూడా బానిసల్లాగా ఉన్నారు. కనీసం వాళ్ళు బీసీలకు అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోరు, బీసీల మీద హత్యలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు బీసీ లీడర్లు. హత్యలు రాజకీయాలలో అక్కడెక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కారణాలు. తెలుగుదేశం పార్టీలో కూడా హత్యలు జరిగినాయి లేవా? తెలుగుదేశం పార్టీలో ఎక్కడ మర్డర్ జరగలేదా బీసీలు? తెలుగుదేశం పార్టీలో నా డౌన్ నియోజకవర్గంలో మర్డర్ జరిగింది, ఒక యాదవ్ని. నా నియోజకవర్గంలోనే తెలుగుదేశంలో ఒక యాదవ్ హత్య జరిగింది, ఒక ఎస్సీ హత్య జరిగింది. అప్పుడేం మొన్నవరెత్తారు? కొన్ని కారణాలు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని గొడవలు జరుగుతాయి. అవి ఎవరు ఆపలేము. కానీ దాన్ని తీసుకొచ్చి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించినంత వరకు ఇప్పుడు అడుగుతున్నా. 2015లో నా నియోజకవర్గంలో ఒక యాదవ్ని చంపారు. 2000 ఎన్నికలకి 6 నెలల ముందు ఒక ఎస్సీని చంపారు నా నియోజకవర్గంలో. మీరు చంపినట్టేనా? మీ పార్టీ ఈరోజు వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు. ఆ చంపిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల ప్రభావాలు బట్టి జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి పార్టీకి వేసేసి రుద్దేయటం, అనిల్ కుమార్ యాదవ్ నువ్వు వస్తే యాదవ్ని చంపబడ్డా. నా నల్లూరులో కూడా యాదవ్ని చంపారు మీరు. దానికి సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్తాడా? ఈరోజు నీ పార్టీలో ఉన్నాడు.
వాడి పెద్ద పోస్టు. చంద్రబాబు నాయుడు 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాను జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి అంటాడు. జగన్మోహన్ రెడ్డికి 2 రోజు సాయంకాలం ఇంటికే పోతాడు కదా, పక్కింటికేం పోడే. సాయంత్రం అయితే ఆయన సొంత ఇంటికి వెళ్తాడు, పొద్దునైతే ఆయన ఇంట్లో ఉన్నాడు. నీకంటే ఈ రాష్ట్రంలో ఇల్లు లేదు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు, ఓడిపోతావు అని చెప్పి భయపడి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు. మా బాస్ పొద్దున్న ఆయన ఇంట్లోనే ఉంటాడబ్బా పాప, సాయంకాలం ఆయన ఇంటికే పోతాడా, పక్కింటికి పోడా. నువ్వంటే పక్క రాష్ట్రం, మీరంతా పక్క రాష్ట్రాలు, అద్దెంట్లో అద్దె కొంపలో ఉన్నావు. కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు. మళ్ళీ నేను హైదరాబాద్లో శాశ్వతంగా నీకు తెలిసే ఆడ ఇల్లు కట్టుకున్నావు పర్మనెంట్గా, నీకు ఎక్కడ శాశ్వతమైన గృహాన్ని, ఆధార్ కార్డుని, ఓటర్ కార్డుని అన్నీ కూడా తొందరలో అక్కడ ఇచ్చి పంపించేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధం, ఓడిపోవడానికా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు సెటర్ వేస్తారు. సిద్ధం నిన్న సిద్ధం చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు దేనికి సిద్ధంగా ఉన్నారో కూడా తెలుసుకోకపోతే అట్ట మడిసిపెట్టి అందరినీ కట్టగట్టి బంగాళాఖాతాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. జనాలే రావట్లేదు సిద్ధానికి, గ్రాఫిక్స్ చూపించుకుంటారు, గ్రీన్ మ్యాట్లు వేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి పచ్చ బతుకులు, పచ్చగా ఉన్నాడికి లోకం అంతా కావిలు ఉన్నాడు కట్ట, వాళ్ళ గ్రాఫిక్లు చూపించి అందరూ అది ఏదో పనులు చేస్తారంటే అట్ట. మనం వస్తే ఖాళీ కుర్చీలు, మనం వస్తే ఖాళీ టెంట్లు. అసలు నిన్న సిద్ధం సభలు చూసి గ్రాఫిక్స్ అన్నాడంటే అది మతిపోయి ఉండాలి, మతి బ్లాంక్ అయి ఉండాలి బాస్ దెబ్బకి. సరే ఇంకా ఎన్ని కూడా ఇంకా 2 నెలలు చూపిస్తారు కదా. అది సార్ కేవలం జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠంలో దించడం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ ఎదుర్కొనే శక్తి లేక ఆఖరికి బీజేపీ వాళ్ళ దగ్గర కాళ్ళకి దండం పెట్టుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను నా పార్టీని కలిపేస్తాను రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత, మీరు పొత్తుకు రండి స్వామి, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే శక్తి మాకు లేదు. వాళ్ళ శక్తి కూడా లేదనుకో, బట్ ఏదో అది కేంద్ర అధికారంలో ఉంది కదా, కొంచెం భయం పెట్టచ్చు, రకరకాలు చేసి అట్టయినా సరే కనీసం మేము ఫైట్కి కన్నా వెళ్తాము, నువ్వు లేకపోతే యుద్ధానికి కూడా మా ఇద్దరికి ఆ ధైర్యం సరిపోదు, కాబట్టి నీ బూచి చూపించి కనీసం ఎన్నికల కన్నా పోయేదానికి పోయి కాలు పట్టుకొని లాస్ట్కి పవన్ కళ్యాణ్ బయట చెప్పడం, జనసేన ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో పార్టీని తీసుకెళ్ళి మీకు విలీనం చేసేస్తాను, ప్లీజ్ రండి అని చెప్పి కాళ్ళ భంగపడి బతిలాడి తీసుకొచ్చుకున్నట్టు 2 రోజులు. నేను చెప్పేది కాదు, రాష్ట్రం అంతా చూసాం. రేపు తెలుగుదేశం విలీనం అవుద్ది, జనసేన విలీనం అవుద్ది, మొత్తం తీసుకెళ్ళి కేంద్రంలో బీజేపీ కలిపేసుకుంటాడు. 2019లో దేశం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాను, ఇప్పుడు రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడికి సిగ్గు, శరం, మానం, లజ్జ, అసహాన్ని జయించినోడు. ఏ అబద్ధమైనా చెప్తాడు, ఎవరితోనో పొత్తు పెట్టుకుంటాడు, పొద్దున్నే తిడతాడు, సాయంకాలం పొత్తుకెళ్తాడు, రాత్రి ప్రజలు మోసం చేస్తాడు, సాయంకాలం ప్రజలు. ఆడి జీవితంలో వాడికి ఉచ్చ నీచాలేవు, మామని చంపాడు, మామని పొడిచాడు, పార్టీ లాక్కున్నాడు, అబద్ధాలు చెప్తాడు. అసలు అతను అసహాయాన్ని జయించినోడు అంతే. హ్యాండ్రిచ్ ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకొని ముందుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మోడీని పాకిస్తాన్ పంపిస్తాను, మోడీ ఉండడానికే వీల్లేదని చెప్పి అవిశ్వాసం పెట్టి మళ్ళీ మోడీతో ఇప్పుడు ఎలాగా లోపల విజువల్ కానీ బయటికి రిలీజ్ చేస్తే 2 కాళ్ళు చెవురు పెట్టుకుంటాడు మోడీని. అది రిలీజ్ చేయరు కాబట్టి మనోడు తెలియదు, కానీ ఆ కాలు చంద్రబాబు నాయుడు, ఈ కాలు పవన్ కళ్యాణ్ పెట్టుకొని, సార్ మీరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సైనికులు కూడా టచ్ చేసే పరిస్థితులు మేము లేవు అని చెప్పి భంగపడి తెచ్చుకున్న బతుకులు అయ్యి వాళ్ళు ఈరోజు వచ్చి లాస్ట్కి నా సారంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే, సరే ఇంకెందుకబ్బా 45 రోజులు ఎలక్షన్ అయిపోతుంది, 60 రోజుల్లో కౌంటింగ్ అయిపోతుంది, ఎవడు బండారు ఏందో ఎవడిని ఎక్కడ పంపించేస్తే తెలిసిపోతుంది. సరే మనం కూడా అందరూ కట్టుకొని వచ్చేస్తే ఒకేసారి బ్యాటింగ్ ఆడిస్తే పని అయిపోతుంది, అందరినీ అసలు 2020 లాగా బాధవతులు పారేస్తే ఒకేసారి పని అయిపోతుంది, రాష్ట్రంలో కూడా కంప్లీట్ క్లీన్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు కోసం బీజేపీని ఒప్పించడానికి చీవాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను, కేవలం ఇది జగన్మోహన్ దించడం కోసం ఇది అంతా చేస్తున్నాడు. చివాట్లు తిన్నావు, తిట్లు తిన్నావు, ఎందుకు తిన్నావు? ఈడు ఎదవనేగా, ఈడు దొంగనేగా, ఈయన నమ్మలేమనేగా. మోడీ గారు చివాట్లు తిట్లు తిన్నాడు, లాస్ట్కి ఏమైనా ఒప్పించావు? విలీనం చేసేస్తాను నా పార్టీని ఒప్పించుకుంటావు, ఒప్పించావని అంటున్నారు అందరూ. ఇంటర్నల్ జనసేనలో రెడీ అయిందంటే మనం అయిపోయిన తర్వాత చేప పెట్టావిడ సర్దేసుకుందాం, మనం విలీనం చేస్తాం సార్, అట్టైనా పొత్తుకు రండి సార్, మేము ఎదిరించలేమని చెప్పి చివాట్లు ఈయన దగ్గర కాళ్ళు పెట్టుకుని ఒప్పించాడు. ఇది ఎదవని వాళ్ళు నమ్మరు, అది పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, అది వాళ్ళ పరిస్థితి.
24 సీట్లకే ఒప్పేసుకున్నాడు చంద్రబాబు పోర్టుకి. ఇంకా ఎంపీలు కావాలంటే వదిలేస్తామంటున్నారు, ఎమ్మెల్యేలు కావాలంటే వదిలేస్తామంటున్నాడు, అభ్యర్థులు కూడా వదిలేస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు ఇదంతా? పార్టీనే వదిలేసేసి విలీనం చేసిన సిద్ధమైన వాడికి 24 ఏముంది, 2 ఏముంది. చంద్రబాబు నాయుడు 4 ఇచ్చినా తీసుకుంటాడు, అసలు ఏమి ఇకపోయినా తీసుకుంటాడు. ఏం లేకపోతే ఎందుకంటే ఆ పార్టీని మోయలేడు, శక్తి లేదు, ఏమీ లేదు. కాపులందరినీ తీసుకెళ్ళి ఆ కాలు మీద వాళ్ళ వర్గాన్ని తీసుకెళ్ళి మీరు అందరూ ఎడబెట్టాలి. వాళ్ళు సిద్ధంగా లేరు. నాయన మాకు ఒక ఆత్మగౌరవం ఉంది, నువ్వు ముఖ్యమంత్రి అంటే చెప్పు, మేము ఏదైనా సాయం చేసాను సిద్ధపడతారు. కానీ నీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టంటే మా ఆత్మగౌరవాన్ని మేము ఇచ్చేదని లేదు. కాపుల ఆత్మగౌరవాన్ని, వాళ్ళ కాపులకున్న ఆత్మగౌరవాన్ని వాళ్ళు చూపిస్తారు. తప్పకుండా ఏ నాయకుడైతే మా ఆత్మగౌరవాన్ని మాకు వాల్యూ ఇచ్చి, మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని కాపాడుతాడో వాళ్ళతో వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు. అధపాతాళానికి కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి భయపడుతున్నాయి మీరు. ఎవరిని తొక్కుతారబ్బా. మా బాసు మౌనం, మా బాసు సీఎం గారి ఇది మీరు బతుకున్నారు, తిరిగిపోతున్నారు. ఆయన ఆగ్రహం, ఆయన కన్ను ఎర్ర చేస్తే ఇంక స్టేట్ బార్డర్స్ కూడా రాదు మీరు. ఆ దుఃఖేది ఉంది. డైలాగులు, సినిమా డైలాగులు కొట్టి అలసేల్సి సినిమాలో చెప్పి 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 అదే అడుగు వస్తే పండద్దు అనుకుంటున్నాడు. అదేం పండేది లేదు, సచ్చేది లేదు. పోయి ఆడపోయి కాళ్ళబేరం పోతే బతులాడుకొని నా సారంగా లాస్ట్కి జెండా ఎత్తేయాల్సిన పరిస్థితి. వామన అవతారం ఎత్తి కాలుతో తొక్కుతాను అంటున్నాడు. తొక్కేది లేదు, సచ్చేది లేదు పోస్వామి. అతనేంది తొక్కేది? తొక్కి అలసిపోయి ఉన్నారు చాలామంది. 14లో తొక్కుతా ఉన్నారు, 19లో తొక్కుతా ఉన్నారు, 24లో తొక్కుతా ఉన్నారు, 29కి తొక్కేది లేదు, 34కి తొక్కేది లేదు. అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఎదురు వస్తే అంత బలవంతుడు అవుతాడు. మీరు క్షమాపణ అడగండి, మిమ్మల్ని క్షమిస్తాడు. ఎదురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత బలవంతుడు అవుతాడు. అంతమించి ఇంకేమీ లేదు. అతన్ని ఢీకొనాలి అంటే మీరు కాదు కదా, శక్తి సరిపోవట్లేదు మీరే చెప్పారు. మోడీని తెచ్చుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలి అంటే మోడీని వీళ్ళందరూ కట్టకట్టుకొని వస్తున్నారంటే ఆయన తొక్కేది ఏంటి? కానీ నిన్నటి వరకు ఒక లెక్క, కానీ ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత ఒక కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయం అనిపించట్లేదు? ఎందుకు భయం? ప్రజలు ఉండగా భయం అనేది తెలియని గుండె ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గుండె. ఈ రాష్ట్ర ప్రజలు పైన దేవుడు మా నాయకుడు చెప్పినట్టు మంచి చేశాడు, లక్షలాది కుటుంబాలలో వెలుగు నింపాడు. వాళ్ళ ఆశీస్సులు దీవెనలు ఉన్నట్లు ఈ చోటా బచ్చాలకి, చెవట్లకి భయపడాల్సిన అంత అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. రానివ్వరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద కవచంలాగా నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటారు. అసలు ఈ రాష్ట్రంలో యువత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదు, అభివృద్ధి జరగడం లేదని చెప్పి చంద్రబాబు అంటున్నారు. మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. అసలు ఇచ్చి చలిసిపోయారు కదా 14 సంవత్సరాల్లో. కొత్తగా ఇచ్చేదే ఉంది కానీ 1,25,000 ఉద్యోగాలు కదా. హాస్పిటల్స్లో 40,000 స్టాఫ్ని రిక్రూట్ చేశారు, ఉద్యోగాలు కదా. వివిధ శాఖల్లో ఈరోజు స్ట్రెంథన్ చేశారు, 5 ఉద్యోగాలు కదా. 5 ఫిషింగ్ హార్బర్స్, 5 పోర్ట్స్, అవి డెవలప్మెంట్ కాదా? ఇన్ఫోసిస్ వచ్చింది, డెవలప్మెంట్ కాదా? ఇది కాకుండా అనేక రకాల డెవలప్మెంట్ అంటే ఒక ఊరిలో ఈరోజు తీసుకుంటే ప్రతి పేదవాడు నేరుగా వెళ్ళి ఏ చిన్న పనైనా గ్రామం దాటాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగాలేకపోయినా విద్య టాప్ స్థాయిలో ఉంది. ఈరోజు మన పిల్లలు యుఎన్లో మాట్లాడే స్థాయికి ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎదిగారంటే అది ఎంత వాల్యూ, అది అభివృద్ధి కాదా? సో ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద దగ్గర నుంచి అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాడు. అందరూ బాగుండాలి. ఈరోజు ఒక పేదవాడికి నాకు 10,000 ఇస్తే ఆ 10,000 ఏం చేస్తా? తీసుకువెళ్ళి వెంటనే ఒక అంగడిలోనో ఏదో బట్టలు, బంగారం ఏదో కొనుక్కుంటారు. ఈరోజు ఒక ఉదాహరణకి ఒక 5,000 కోట్లు అమ్మఒడి వేసాడు అనుకున్నాం. ఆ 5,000 ఏం చేస్తారు? పిల్లలకు సంబంధించి పుస్తకాలు ఏదో అదో కొంటారు. అంటే 5,000 కోట్లు ఏదో రూపంలో చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులందరికీ వ్యాపారం జరుగుతుంది, పేదవాడి అవసరం తీరుతుంది. ఇవన్నీ డబ్బు అనేది సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళ హయాం ఏంది? ఒకటిని పిలిచారా, ఒకటి 1000 కోట్లు ఇచ్చాడా, ఒకటి 200 కోట్లు 300 కోట్లు తీసుకొని వచ్చి ఆస్తులు కొన్నాం. డబ్బు అనేది రొటేట్ కాల. ఈరోజు ఒక ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది తెలియకుండానే పేదవాడికి పెరిగింది. చిరు వ్యాపారస్తులు, ఇది వాస్తవం కదా. ఈరోజు మీకు అమ్మఒడి వచ్చింది,
పండగలప్పుడు అన్ని దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చిరు వ్యాపారస్తులందరూ కలకళ్ళాడలేదా? వాళ్ళు బతకలేదా? ఇండైరెక్ట్ బెనిఫిట్ కాదా? సో ఇవన్నీ రకాలలో చూసుకుంటే చిన్న మధ్య పేద అందరూ బాగున్నారు. ఒక ఊరంతా జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకుంటాడు, ఇద్దరు బాగుండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు, అంతే తేడా. ఆ 2 భవనాలు కనిపించిన వల్ల ఊహ అంటారు, కానీ తెలియకుండా చూసుకుంటే ఊరంతా బాగుపరిచిన వ్యక్తి, ప్రతి ఒక్కరు కళల్లో వెలుగు చూపాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆంధ్రప్రదేశ్ని ఇక జీవితంలో తేరుకోలేని స్థాయిలో అప్పుల్లో ముంచేశాడు. అభివృద్ధి అన్నదే లేదు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వస్తే సంపద సృష్టించి సంక్షేమం అభివృద్ధి 2 చేస్తాను. 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా, ఏం సంపద సృష్టించావు? 5 ఇయర్స్లో నువ్వు ఏం సంపద సృష్టించావు? 5 ఇయర్స్ నువ్వే కదా ముందు. నీకన్నా అప్పులు తక్కువే ఇక్కడ కంపారిటివ్గా తీసుకుంటే. పేదరికం 12% నుంచి 6%కి వచ్చింది ఏ ప్రభుత్వంలో? తక్కువ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఈరోజు ఏ దాంట్లో చూసుకున్నా కూడా ఇండెక్స్ రేట్ పెరిగింది ఈ ప్రభుత్వంలోనే కదా, ఎక్సెప్ట్ క్రైమ్ రేట్. ఈరోజు అన్నీ మంచి జరుగుతుంటే నువ్వు వచ్చి ఏం చేస్తావు? 74 మైండ్ బ్లాక్ అయింది, ఇంకా చేసే ఆలోచన లేదు, మతి మరుపు వచ్చేసింది, గజని అయిపోయినావు. నువ్వేం చేసేది? ఇంకా స్టేట్ నీడ్స్ వైఎస్ జగన్ వన్స్ మోర్. బాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక లైన్లో పోతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకా పైకి పోతుంది, ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది. సో నాడు నేడు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ తీసుకొస్తాను. ఈ నాడు నేడుని, ఈ డెవలప్మెంట్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా? 100%. ఎలాంటి చేంజ్ కనబడుతుంది? ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక టౌన్లో తీసుకుంటే 3 ఉన్నాయి, ఈరోజు 8 కొత్తవి కట్టాం. ప్రతి గ్రామంలో ఈరోజు పోతే కనీసం ఒక 100 ఓపీ ఉంటుంది. 8లో 600 నుంచి 700 మంది ఓపీ ఉంటుంది. వాళ్ళందరూ గతంలో ఒక 500, 1000, 2000 ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు అది లేదు కదా. ప్రతి ఒక్కడికి డబ్బులు మిగులుతున్నాయి, క్వాలిటీ సర్వీస్ వస్తుంది కదా. ఈరోజు ఎన్ని ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి మారారు పిల్లలు. అంటే వాడు 10,000 ఖర్చు పెడతాడా, 8,000 ఖర్చు పెడతారా, ఎంతో కొంత ఆదాయం ఉందా? రోజు పిల్లలు మనం తీసుకెళ్తే గవర్నమెంట్ స్కూల్లో యూనిఫాము, ఒక స్ట్రక్చర్ అనేది, ఒక వాల్యూ అడిషన్ ఉంది. ఒక కార్పొరేట్ స్కూల్లో ఒకప్పుడు బెంచ్ల్లో కూర్చున్న పిల్లలు, నేల మీద కూర్చున్న మన పిల్లలు, ఈరోజు మన పిల్లలు ఒక ఆత్మగౌరవం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ మన పిల్లల్లో పెరిగిందా? సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చూడరా? అవన్నీ డెవలప్మెంట్ కాదా? అంటే పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తామా? సో ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చూడలేదు. ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలా, ప్రతి బిడ్డకి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలా, క్వాలిటీ హెల్త్ కేర్ రావాలనే ఆలోచనతో వెళ్ళిన వ్యక్తి మన ముఖ్యమంత్రి. అది ప్రజలకు కనిపిస్తుంది. తప్పకుండా అది ఖచ్చితంగా తను మంచి చేశాడు, భగవంతుడు ఆయనకు మంచి చేస్తాడు. సో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనే వెల్ఫేర్ స్కీమ్లని జగన్ పంచుతూనే పోతా ఉన్నారు. ఇలా అయితే రాష్ట్రం ఏం డెవలప్ చెందుందని కొన్ని వర్గాలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నట్టున్నాయి కదా. ఇప్పుడే నేను చెప్పాను, ఈ డబ్బు ఇటు వస్తుంది, వాళ్ళ రూపం నుంచి మళ్ళీ మార్కెట్లోకే వస్తుంది. అదేం పోయి బ్యాంకుల్లో పోయి ఆగట్లా. ఇది ఏదో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా ఇట్ ఈస్ మనీ సర్క్యులేట్ అయ్యి అన్ని రూపంలో మంచి జరుగుతుంది. తెలియకుండా మన ఎకనామిక్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది దానివల్ల. అలా కాకుండా ఇప్పుడు 15,000 సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఆర్బీకేస్ వచ్చినాయి ఊర్లలో. అవి డెవలప్మెంట్ కాదా? స్కూల్స్ డెవలప్మెంట్ కాదా? హాస్పిటల్స్ డెవలప్మెంట్ కాదా? పోర్ట్స్ డెవలప్మెంట్ కాదా? 17 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ 5 స్టార్టెడ్ వర్కింగ్. ఇది డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ ఏమంటారు దీన్ని? ఉద్దానం కిడ్నీ సెంటర్ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో ఎవర్ ఎండింగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఈరోజు వాటర్ కిడ్నీ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలో అది అభివృద్ధి కాదా? సో ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? ఏమంటారు ఇట్లంతా? ఇవన్నీ కూడా పంచడం అంటారా? సరే, ఏదో రూపంలో కొంతమంది పని కట్టుకొని కొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ఫ్రూట్స్ అనుభవిస్తున్న ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశారు అని. సార్, మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని, విభజన సమస్యలు సాధించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎంపీలుగా గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. 5 సంవత్సరాలు మాకన్నా ముందు ఆయనలే ఉన్నారు ఎంపీలుగా. ప్రత్యేక హోదా అప్పటిగా వాళ్ళు గవర్నమెంట్లో నడిచారు. 2014లో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో కలిసిపోయారు. ఇవన్నీ ఇవ్వట్లేదు, ప్యాకేజీ సరి తీసుకుంటే వాళ్ళే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే, అది ఎంత పరిస్థితులు ఉంది. ఆ ఇవ్వలేని వాళ్ళతో ఎందుకు మీరు కలిసిపోతున్నారు?
ప్యాకేజ్ ఇవ్వాల్సిందే, హోదా ఇవ్వాల్సింది సెంటర్ కదా. ఇవ్వలేని సెంటర్తో ఈరోజు మీరెందుకు ఎన్నికలకు వెళ్తున్నారు కలిసి? ఇక అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది కదా. మేము ఇవ్వలేము అని చెప్తున్న సెంటర్తో నువ్వు ఎలా వెళ్తున్నావు? దానికి అసలు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పడు. బురద మాత్రం జగన్మోహన్ గారి మీద వేస్తారు. పొత్తు లేదు, కలుపుకోలేదు, కొట్లాడుతున్న జగన్మోహన్ గారి మీద వేస్తారు. వీళ్ళు మాత్రం వాళ్ళ సంఖ్యకి కూర్చుంటాడు. వాళ్ళు మాత్రం అడగడా? ప్రజలందరూ అంతా పిచ్చోలేం కాదు, ప్రజలు చూస్తున్నారు. అంతా కూడా ఎప్పుడు చెప్పాల్సిన టైంలో బుద్ధప్పుడు చెప్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం హక్కులు సాధించడంలో విఫలమయ్యారు, మోడీ దగ్గర బానిసలా గురించి మాట్లాడాల్సిన కుటుంబం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఆవిడ పార్టీ పెట్టింది, ఆంధ్ర నాకెందుకనింది, ఆంధ్రతో నాకేం సంబంధం అనింది, ఆడ దుకాణం బంద్ చేసింది, మళ్ళీ ఏడుకు వచ్చింది, రేపు ఏడు దుకాణం బంద్ చేసి ఇట్స్ బెటర్ వేస్ట్. అసలు తీసుకోవడం కూడా వేస్ట్. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని తొంగలో దొక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరానంటారు. అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని కేసులో పెట్టి చేసిన కాంగ్రెస్ పార్టీకి చేరటమే ఒక దుర్మార్గం. మళ్ళీ అది చేసి రాజశేఖర్ ఆశయాలు కొనసాగిస్తానని చెప్పి మాట్లాడటం అనేది ఇంకా వాళ్ళు ఇంకా రాజకీయ స్వలాభం ఏందో తెలియదు. కానీ వాళ్ళు మాయ మాటలకు మోసపోయో లేకపోతే ఇది తెలియదు. కానీ బట్ ప్రజలంతా పెచ్చోళ్ళేం కాదు, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. సరే, ఇప్పుడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులు పెట్టుకుంటే దేశంలో అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవాలనిపించదు? అది ఎందుకు పెట్టుకోవాలి? పొత్తు అనేది ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలు నమ్మాడు, దేవుని నమ్మాడు, తన కార్యకర్తలు నాయకులు ఉన్నారు అని ఒక భరోసా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్తామని అంటున్నాడు. పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఏం అవసరం ఉంది పొత్తు అని? బలహీనంగా ఉన్నాను అని ఆలోచన చేసేవాడు ఎంతో కొంత పొత్తు పెట్టుకుంటాడు. నేను బలంగా ఉన్నా, తాను దాని మీద నమ్మకం, తాను చేసిన మంచి మీద నమ్మకం, తాను పార్టీ మీద నమ్మకం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద నమ్మకం, ఇవన్నీ నమ్మకం ఉన్నవాడు పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడో దగ్గర చిన్న బలహీనం ఉన్నాడు, తాను మీద తాను నమ్మకం లేనివాడు పోయి పొత్తుల కోసం వెంపర్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది లేదు. ఆ గుండె ధైర్యంలో మనోధైర్యంగా అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా పొత్తు లేదు, అవసరం లేదు. ఆయనకు పొత్తు ప్రజలతోనే, ఆ ప్రజలే ఆయన్ని ముఖ్యమంత్రి మళ్ళీ చేస్తారు. సో ఇన్ని పార్టీలు కలిసిన తర్వాత కూడా వైనాట్ 175 ఎక్కడ తగ్గేది లేదని అంటున్నారు ఏంటి మరి? అదే చెప్పాను కదా, ఆయనకున్న నమ్మకం, ఆయన ప్రజలు ఆయన చేసిన మంచి, నేను మంచి చేశాను నాకు ఓటేమని అడిగే ఒక ఏకైక ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆ ధీమాతోనే ముందుకు వెళ్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి మీరు నడుస్తూ ఉన్నారు. ఈ రోజుకి అలాగే నిఠారుగా నిలబడి సింగిల్గానే ఫైట్ చేస్తున్నారు. చూసినప్పుడు ఏమనిపిస్తుంది? గర్వంగా ఉంటుంది. ఇట్లా నాయకుడి దగ్గర నేను ఉన్నాను, కాలర్ ఎత్తుకొని మనం ఏడైనా అరే మా బాస్ జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కింద మేము ఉన్నాం అని గర్వంగా ఎక్కడ పోయినా సరే కొట్లాడచ్చు అన్న ఒక ధైర్యం మాకుంటుంది. సరే, ఇప్పుడు వీక్ లీడర్ కింద లేను అని. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో సాధారణంగా చాలామంది లీడర్స్ చెప్తూ ఉంటారు కదా, ఏదో ఒక హామీ ఇచ్చేసి జనాన్ని అట్రాక్ట్ చేసే హామీ ఇవ్వచ్చు కదా అని సలహాలు ఇస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మళ్ళీ చెప్తున్నారు, నేను అమలు చేయడం సాధ్యం కానీ చెప్పడు. అవసరం ఏముంది? ప్రజలకి నేనేమి చేయగలుగుతానో అదే చెప్తాడు జగన్మోహన్, అదే చేస్తాడు. రేపైనా అదే నమ్మకంతోనే వెళ్తాడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని రేపు మళ్ళీ ముఖం చూపించాల్సిన అవసరం అబద్ధాలు చెప్పి ముఖం చాటేసే టైప్ కాదు. తాను చెప్పాను, అది చేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు కూడా వేధిస్తూ ఉన్నారని చెప్పి లోకేష్ చంద్రబాబు అంటున్నారు. ఆ పప్పు అతను మాట్లాడినంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇది అనేకం. దాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నిజంగా అప్పుడప్పుడు మేము నాయకులు కార్యకర్తలు మన బాస్ ఏమీ చేయట్లేడు, వదిలేసాడు అని అనుకుంటారు డిస్కషన్లో కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వేధించాలనుకోనంటే వీళ్ళు వీళ్ళకి అంత ధైర్యం ఉంది, వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది వీళ్ళకి తట్టుకునే శక్తి ఉంది. ఎప్పుడో పరారైపోయి ఉంటారు వీళ్ళు. కానీ ఏంటంటే ప్రజల్లో ఒక నెగిటివ్ చెప్పేసి జగన్మోహన్ బురద జల్లేసి వాళ్ళు ఆ సైకోలు, వాళ్ళు ఆ తొగ్లక్కులు, వాళ్ళకి సరిగ్గా భాష తెలీదు, ఏం మాట్లాడతాడో తెలియదు.
వాళ్ళ నాయనే అతని నమ్మడు, వాళ్ళ బాబే అతని నమ్మడు. ఆడి మాటలు కూడా మనం పట్టించుకుంటాట. రెడ్ బుక్ అని టార్గెట్ చేస్తుంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈసారి ఎన్నికల తర్వాత ఒక 6 నెలలు మాత్రం నేను మా నాయకుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటాను అంటున్నాను. దేనికోసం, ఎవరి కోసం? తను రెడ్ బుక్ లాగే ఈ 5 సంవత్సరాలు మనం కొందరిని క్షమించి పెద్ద మనసు చేసుకొని వదిలేసాం. మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు, నోరుంది కానీ అని ఎట్టెట్టో మాట్లాడారు, అన్నీ చేశారు. సరే అంటే మనం గాంధీవాదులం కాదు కదా, ఈ చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టరా అని చెప్పుకునే గాంధీవాదులం లేవు కదా. ఈరోజు ఇచ్చింది వెనక్కి ఇచ్చేయాలి కాబట్టి, తీసుకోవాలనుకున్నది కూడా వెనక్కి ఇచ్చేయటం అలవాటు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏంటంటే అన్న నువ్వు నా తిట్టినా కొట్టినా ఒక 6 నెలలు నాకు టైం ఇస్తే కొంచెం లెక్కలు సరి చూస్తాను. అలా అంటారు కూడా, అనిల్ వస్తే అనిల్ లెక్కలు సరి చూస్తాను. సరే నేను వాళ్ళ లెక్కలు సరి చూస్తామా, వాళ్ళు నా లెక్కలు చూస్తారు, కాలం భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ అనిల్ కుమార్ యాదవ్ రౌడీ, బెదిరిస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. వచ్చేసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు. ఆంబోతులా నేనున్నానా? మాట్లాడినోడు ఉన్నాడా? ప్రెస్ మీట్లో ఆంబోతులా రంకెలేసేది నేనా? మాట్లాడినోడా? ఆంబోతు ఎవరు? శరీరం ఆంబోతులా లేదు. ప్రెస్ మీట్లో రంకెలేసేది కూడా నేను కాదు, మీరు పాత ప్రెస్ మీట్లు చూస్తే. కాబట్టి నేను రౌడీని గుండానైతే ఎవరిని కొట్టలేదు. నెల్లూరు నగరంలో 5 సంవత్సరాల్లో ఒకరిని కూడా తలకాయ వాళ్ళు కొట్టలేదు, ఒకరిని కూడా కిడ్నాప్ చేయాలని ఆలోచన చేయలేదు. కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళు, తలకాయలు బాగా కొట్టాలనుకున్న వాళ్ళు, చంపేస్తాను నేను చెప్పినవి కాదు ఇవన్నీ కూడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినవి ఇవన్నీ కూడా. అర్థమైందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నాలు చేసినవి అన్నీ కూడా. ఈరోజు అటు అవతలేని సత్యహరిశ్చంద్రులు గారు. కాబట్టి ఎవరు రౌడీ ఎవడు గుడ్డ అని ప్రజలకు కూడా తెలుసు. ఎవరు ఆంబోతు, ఎవరు మున్సిపాలిటీలో పంది ఉంటుంది కదా, బొద్దగుంట్లో దిగే పంది ఎవరనేది ప్రజలకు తెలుసు. ఆంబోత్ అన్నప్పుడు అది కూడా వర్తిస్తుంది కదా కొంతమందికి. ఎవరైతే నన్ను అంటారు ఆంబోత్ అని, దేవుల నేను ఆంబోతులోకి అయితే లేను, కొంత ఓకే అప్పుడప్పుడు కొంచెం లావు అయినా కూడా నేను ఫిట్గానే ఉంటాను. ఎవరో పంది ఎవరు, మున్సిపాలిటీ బొద్దగుంట్లో దిగే పందులు ఎవరు, ఆంబోతులు ఎవరు, ప్రెస్ మీట్లో రంకెలేసేది ఎవరు, శారీరం ఎలా, అన్నీ ఎవరికి వర్తిస్తుంది. ఒక్కొక్కసారి మేము అనుకున్న దాన్ని పక్కన వాళ్ళ మీద రుద్దే అవకాశం కొంతమందికి ఉంటుంది. ఈ రౌడీలు గుండాలు అనేది అజీజు, వెంకటరమణారెడ్లు వీళ్ళు ఎవరెవరినో మాట్లాడారబ్బా, అవి వెనక్కి తిరిగి చేసి ప్లే చేసుకుంటే అన్నీ వస్తాయి. కాబట్టి ఎవరు లెక్కలు సరి చూస్తారో కాలం నిర్ణయిస్తారు. ఓకే, నా లెక్కలు సరి చూడాలనుకుంటే నేను సిద్ధమే, నేను ఎవరు లెక్కలు సిద్ధం చూడాలనుకుంటే వాళ్ళు సిద్ధపడండి, అంతే కదా. సో 2024 నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గెలవబోతున్నారా? మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఖచ్చితంగా గెలుస్తున్నాను. కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, సింపుల్ అంతే. మా బాస్ చేసిన మంచి, మా బాస్ గుర్తు, ఇదే మా బలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.